ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. మీరు ఈ వీడియో కరెక్ట్ టైమ్‌లో చూసినట్టయితే లిటరల్లీ మీరు మీ లైఫ్‌లో కొన్ని ఇయర్స్ సేవ్ చేసుకోవచ్చు. సో, మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియో స్టూడెంట్స్ కోసం మాత్రమే. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ దే ఆర్ స్టడీయింగ్. స్కూల్ గావచ్చు, కాలేజ్ గావచ్చు, ఇంజినీరింగ్ గావచ్చు, ఏదైనా గావచ్చు. దిస్ ఈస్ ఫర్ స్టూడెంట్స్. సో, మీకు తెలిసిన ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే లైక్ మీ కిడ్స్ కావచ్చు, మీ కజిన్స్ కావచ్చు, మీ సిబ్లింగ్స్ ఆర్ మీ ఫ్రెండ్స్ ఎవరికైనా సరే ఈ వీడియో ఖచ్చితంగా దయచేసి షేర్ చేయండి. సో, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇంకా వీడియోలోకెళ్ళిపోదాం. మీరు రీసెంట్ టైమ్స్‌లో ఇన్‌స్టాగ్రామ్ ఆర్ యూట్యూబ్‌లో చూస్తూనే ఉంటారు. లైక్ 20 ఎల్‌పీఏ, 30 ఎల్‌పీఏ, 40 ఎల్‌పీఏ, హౌ ఐ గాట్ దిస్, 70 ఎల్‌పీఏ ఆల్సో అంటే ఇలాంటివి చూస్తూనే ఉంటారు. సో, లెట్స్ గో టు ద రియాలిటీ. అందులో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే ఆర్ నాట్ ఫ్రెషర్స్. వాళ్ళకి ఆల్రెడీ ఒక జాబ్ ఉంటుంది. దే ఆర్ జస్ట్ స్విచింగ్ దేర్ కంపెనీ. దే ఆల్రెడీ హావ్ 2-3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్. సో, దే ఆర్ నాట్ ఫ్రెషర్స్. ఇక్కడ ఎక్స్‌పీరియన్స్ మ్యాటర్స్. వాళ్ళు ఏదైనా చేయని. నాకు దాంతో ప్రాబ్లమ్ లేదు. నా ప్రాబ్లమ్ ఎక్కడొచ్చిందంటే వాళ్ళు థంబ్‌నెయిల్‌లో నేను కంపెనీ షిఫ్ట్ అవుతున్నానని ఏసుకోరు. లైక్ హౌ ఐ గాట్ దిస్ 30 ఎల్‌పీ ఆర్ 70 ఎల్‌పీ అలా ఏసుకుంటారు. సో, దట్స్ మై ప్రాబ్లమ్. ఐ డోంట్ వాంట్ యూ టు బీ ఫూల్డ్ బికాస్ ఆఫ్ దోస్ థంబ్‌నెయిల్స్. సో, ఇది ఫస్ట్ మెజారిటీ ఆఫ్ ద సెక్షన్ అన్నమాట. ఇప్పుడు మనం రెండో కేటగరీలోకెళ్దాం. దీస్ పీపుల్ ఆర్ ఫ్రమ్ టాప్ యూనివర్సిటీస్ ఆఫ్ ఇండియా లైక్ ఐఐటీస్, ఎన్ఐటీస్ ఆర్ టాప్ ప్రైవేట్ కాలేజెస్. మీకు ఐఐటీస్ ఆర్ ఎన్ఐటీస్‌లో సీట్ వస్తే సూపర్. కానీ లేకపోతే దయచేసి మీ పేరెంట్స్‌కి ఏదో డబ్బులు సేవ్ చేద్దామని మీ లోకల్ ఇంజినీరింగ్ కాలేజెస్‌లో మాత్రం జాయిన్ అవ్వద్దు. ఇది కొంచెం పెద్ద స్టేట్మెంటే. కానీ వెయిట్ చేయండి. ఈ వీడియో ఎండ్ లోపు మీకొక క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు అల్టిమేట్‌గా నీ ఎండ్ గోల్ నువ్వు ఒక ఇంజినీరింగ్ చేయాలనుకుని ఫిక్స్ అయినప్పుడు ఐఐటీస్, ఎన్ఐటీస్ మాత్రమే నీ స్టాప్ కాదు. స్ట్రాటజైజ్ చెయ్యి. డిఫరెంట్ వాటిని ట్రై చెయ్యి. ఇప్పుడు నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంట్రా అంటే రీసెంట్‌గానే ఇంటర్మీడియేట్ ట్రయల్స్ వచ్చాయి. ఆల్సో అదర్ థింగ్ ఈస్ ఇప్పుడు ఐపీఎల్ జరుగుతుంది కాబట్టి మనం క్రికెట్ మీద ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు నువ్వు ఇండియన్ క్రికెట్ టీమ్‌లోకి ఆడడం అనేది యూ ఆర్ గెట్టింగ్ యువర్ డ్రీమ్ ప్యాకేజ్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇండియన్ క్రికెట్ టీమ్‌లో సెలెక్ట్ అవ్వడం ఈస్ లైక్ గెట్టింగ్ యువర్ డ్రీమ్ ప్యాకేజ్. ఇప్పుడు నువ్వు లోకల్ టోర్నమెంట్స్ ఏమైనా ఆడుతున్నట్టయితే ఇట్స్ లైక్ జాయినింగ్ ఎ లోకల్ కాలేజ్, యువర్ లోకల్ ఇంజినీరింగ్ కాలేజ్. రెప్యుటేషన్ లేనివి కానీ ఇంజినీరింగ్ కోర్స్ ఆఫర్ చేస్తారు. అలాంటివి. ఇండియన్ క్రికెట్ టీమ్‌లోకి వెళ్ళగలవా అంటే కష్టమే. ఇప్పుడు రంజీ ట్రోఫీ ఇలాంటి వాటికొద్దాం. దీస్ ఆర్ లైక్ యువర్ లైక్ స్టేట్ లెవెల్ కాలేజెస్ లైక్ జేఎన్‌టీయూ గాని, ఇలాంటివి మంచి కాలేజెస్. జేఎన్‌టీయూ అనంతపూర్, జేఎన్‌టీయూ కాకినాడ ఇలాంటివన్నమాట. లైక్ మంచివే బట్ నాట్ బెస్ట్. నీ బెస్ట్ ఛాన్స్ ఎక్కడుందంటే ఐపీఎల్. ఐపీఎల్ అనేది ఏందిరా అంటే లైక్ ఐఐటీస్, ఎన్ఐటీస్ ప్లస్ టాప్ ప్రైవేట్ కాలేజెస్ లైక్ వీఐటీ వెల్లూర్ ఆర్ ఎస్ఆర్ఎం ఆర్ మణిపాల్. వీటిలో జాయిన్ అయితే ఏమవుతుందంటే నువ్వు ఖచ్చితంగా ఈ ఐఐటీ అనేది వాళ్ళతో ఒక స్టేజ్‌లో అయినా నువ్వు కంపీట్ చేయగలవు. లైక్ వాళ్ళ ప్యాకేజెస్ ఎక్కువే ఉంటాయి. ఇక్కడ కూడా నీకు వీఐటీలో నీకు సీసీలో యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 9-10 ఎల్‌పీ ఉంటుంది. సరే ఈ క్రికెట్ ఇవి కూడా వదిలే. ఇది కూడా పక్కన పెట్టే. ఇప్పుడు యూ ఆర్ రియల్లీ ఎ వెరీ బ్రైట్ స్టూడెంట్. సరేనా? కానీ ఇప్పుడు నీకు జేఈఈ మెయిన్స్ ఆర్ అడ్వాన్స్ రాయడానికి నీకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇంపార్టెంట్. ఇప్పుడు నీకు మ్యాథ్స్ బాగొస్తుంది, ఫిజిక్స్ బాగొస్తుంది, కెమిస్ట్రీ రావట్లేదు. లేదా మ్యాథ్స్ బాగొస్తుంది, కెమిస్ట్రీ బాగొస్తుంది, ఫిజిక్స్ రావట్లేదు. లేదంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ బాగొస్తాయి, నీకు మ్యాథ్స్ రావట్లేదు. ఇఫ్ నీకు కేటగిరీ ఇదైతే యూ కాంట్ గెట్ ఇంటూ లైక్ ఐఐటీస్ ఆర్ ఎన్ఐటీస్ బికాస్ నువ్వు మూడిట్లో స్ట్రాంగ్‌గా పెర్ఫార్మ్ చేయగలగాలి. అలాంటప్పుడు ఇఫ్ అట్ ఆల్ దేర్ ఇస్ ఎ కేస్ దట్ వేర్ యూ ఆర్ బెటర్ ఇన్ 2 సబ్జెక్ట్స్ ఆర్ సంథింగ్ లైక్ దట్ నీకు ప్రైవేట్ కాలేజెస్‌లో మంచి ఛాన్స్ ఉంటుంది. సో, ఇట్స్ నాట్ ద ఎండ్. నువ్వు ఐటీలో 3 ఎల్‌పీ నుంచి 10 ఎల్‌పీ టచ్ చేయాలంటే విచ్ ఈస్ 3-10 ఇట్స్ లైక్ 3x 330 టైమ్స్ యువర్ థింగ్. సో, నువ్వు అంత షిఫ్ట్ చేయాలంటే ఇట్ విల్ డెఫినెట్‌లీ టేక్ యూ లైక్ 3-4 ఇయర్స్ టు టచ్ ఇట్. నువ్వు స్టార్టింగే 10 దగ్గర స్టార్ట్ చేస్తే థింక్ ఆఫ్ వేర్ యూ కెన్ గో ఆర్ వాట్ యూ కెన్ డూ. నీ ఫస్ట్ జాబ్ నీకు చాలా 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 ఇంపార్టెంట్. సో, దయచేసి ఇంకోటి ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు నువ్వు ఎంసెట్‌లో మంచి ర్యాంక్ తెచ్చుకొని గవర్నమెంట్ కాలేజెస్ ఎందుకు జాయిన్ అవుతావు? లైక్ లోకల్‌గా ఉన్న కాలేజెస్ కానీ గవర్నమెంట్ ఫీజ్ రియంబర్స్ చేస్తుందని. ఇప్పుడు నువ్వు జాయిన్ అయిన ప్రైవేట్ కాలేజ్ నీకు ఆ ఫీజ్ రీయింబర్స్‌మెంట్ కరెక్ట్ టైంకి చేయకపోతే మళ్ళీ నీ పేరెంట్స్ పైన బర్డెన్ పడుతుంది. వాళ్ళు అల్టిమేట్‌గా డబ్బులు కడతారు. సో, దానికంటే మీరు ఒక రెప్యూటెడ్ కాలేజ్‌లో జాయిన్ అవుతే మీకు మంచి ప్యాకేజ్‌తో మీరు బయటొచ్చేస్తారు. సో, ఐ థింక్ ఐ మేడ్ మై పాయింట్ క్లియర్ హియర్. ఇంకొకసారి లెట్స్ కన్క్లూడ్ దిస్. మనం ఒక గేమ్ ఆడినప్పుడు ఎళ్లి గుడ్డిగా ఆడకూడదు. మన స్ట్రెంగ్త్స్ ఏది, వీక్‌నెస్ ఏంటి మనకి ఫస్టే తెలియాలి. ఈ గేమ్‌లో నేనేం చేస్తే నేను టాప్‌లో ఉండగలను, లేదంటే నేను గెలవగలననేది మనం ఫస్టే అనలైజ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాతే గేమ్‌లోకి దిగాలి, గేమ్‌లోకి ఆడాలి. నువ్వు ఫస్ట్ గేమ్‌లోకి దిగేసిన తర్వాత మళ్ళేం చేస్తానంటే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఛాన్సెస్.
నువ్వు గేమ్ అనలైజ్ చేసి దిగిన తర్వాత నీ ఛాన్సెస్ ఎలా ఉంటాయి? నువ్వు ఏం అనలైజ్ చేయకుండా దిగేసి నేను గుడ్డిగా ఏదో ఒకటి చేసేస్తానంటే నీ ఛాన్సెస్ ఎలా ఉంటాయి? సో, ఐ వాంట్ యూ టు మేక్ యువర్ ఛాన్సెస్ హయ్యర్. దట్స్ మై గోల్. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఖచ్చితంగా ఈ వీడియో షేర్ చేయండి. థాంక్ యూ. జై హింద్. It's not who I am underneath, but what I do that defines me.